హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ థ్రెడ్స్ ఏంటి, కొందన్స్ ఏంటి, అసలు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? తంబెల్ చూసుంటారు కదా, సేమ్ ఆ బ్యాంగిల్స్ని అయితే పిన్ టు పిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్గా అయితే చెప్తాను. ఫస్ట్ అయితే గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకోవాలి. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయినా పర్లేదు, నేనైతే గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. గ్లాస్ బ్యాంగిల్స్ని టూ బ్యాంగిల్స్ కింద B7000 గ్లూ అయితే స్టిక్ చేసుకోవాలి. 2 బ్యాంగిల్స్ని స్టిక్ చేసుకుంటే 4 కట్ బ్యాంగిల్ అవుతుంది. సో అట్లా స్టిక్ చేసుకున్నాక అది మంచిగా డ్రై అయిపోయిన తర్వాత నేనైతే గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఆ థ్రెడ్ కూడా 22 or 24 రౌండ్స్ అయితే తీసుకున్నాను. అట్లా తీసుకుని ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసిన వెంటనే థ్రెడ్ అనేది చుట్టకండి. ఒక 30 seconds 1 minute అట్లా పక్కన పెడితే డ్రై అవుతుంది. మనం థ్రెడ్ అనేది చుట్టేది మనం టైట్గా లాక్కుంటూ చుడతాం కాబట్టి సో కొంచెం గ్యాప్ ఇచ్చి వీడియోలో చూపిస్తున్నట్టయితే థ్రెడ్ని చుట్టండి. టైట్గా లాక్కుంటూ ఒకదాని మీదకి ఒకటి వెళ్ళకుండా థ్రెడ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా థ్రెడ్ అనేది చుట్టేసుకోవాలి. బ్యాంగిల్ చుట్టూ ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి కాబట్టి టైట్గా లాక్కుంటూ థ్రెడ్ని ఎక్కడ లూజ్ లేకుండా మంచిగా థ్రెడ్ అనేది చుట్టుకోవాలి. మంచిగా థ్రెడ్ అనేది బ్యాంగిల్ చుట్టూ చుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసేసి మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి స్టిక్ చేసుకోవాలి. సేమ్ సెకండ్ బ్యాంగిల్ కూడా ఇట్లానే థ్రెడ్ అనేది చుట్టేసుకోవాలి. కుందన్స్ వచ్చేసి గ్రీన్ స్క్వేర్ షేప్ కుందన్స్ అండ్ రౌండ్ కుందన్స్ వచ్చేసి నేను వైట్ తీసుకున్నాను. వైట్ తీసుకున్న B7000 గ్లూతో మనం ఆ బ్యాంగిల్ పైన అయితే స్టోన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే B7000 గ్లూతో కొంచెమే గ్లూ అనేది అప్లై చేయండి. గ్లూ అప్లై చేసి ఈ స్క్వేర్ షేప్ కుందన్ని అయితే క్రాస్గా స్టిక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. అట్లా స్టిక్ చేశాక రౌండ్ కుందన్స్ వచ్చేసి ఇలా 4 కింద స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాంగిల్ చుట్టూ కూడా ఇట్లానే స్టిక్ చేసుకోవాలి. స్టార్టింగ్లోనే కుందన్స్ అనేవి మంచిగా స్టిక్ చేసుకోండి. ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఉన్నా సరే స్టార్టింగ్లోనే చేసేయండి. గ్లూ అనేది డ్రై అయిపోయిన తర్వాత మనం కుందన్స్ అనేవి కదపడానికి ఉండదు. ఒకవేళ కదిపినా సరే అంత మంచిగా అయితే స్టిక్ అవ్వవు. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే చూసుకోండి స్టిక్ చేసేటప్పుడే. కుందన్స్ అనేవి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన వచ్చేసి రౌండ్ కుందన్స్ అయితే స్టిక్ చేసాం కదా, దాని మీద మళ్ళీ కొంచెం B7000 గ్లూ అయితే అప్లై చేసి దానిపైన మళ్ళీ రౌండ్ కుందన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి. అప్పుడు ఒక ఫ్లవర్ షేప్లో అయితే ఉంటుంది. ఇలా అయితే మొత్తం బ్యాంగిల్ మొత్తం అయితే స్టిక్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో 2 బ్యాంగిల్స్కి కూడా మంచిగా అయితే స్టిక్ చేసేసుకుంటే ఇలా ఉంటుంది. వీటిని సింపుల్గా డ్రెస్సెస్ మీదకైనా ఇలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే రెయిన్బో బ్యాంగిల్స్తో అయినా పేరప్ చేసి వేసుకోవచ్చు. ఇలా శారీస్ మీదకైనా బాగుంటాయి. ఇలా రెయిన్బో బ్యాంగిల్స్తో పేరప్ చేసి వేసుకుంటే సింపుల్గా డ్రెస్సెస్ మీదకైనా సింగిల్గా అయినా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ అండి. దీనికైతే నేను పర్పుల్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ముందుగా మనం స్టిక్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాంగిల్స్ని, ఆ బ్యాంగిల్కి అయితే ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి థ్రెడ్ అనేది స్టిక్ చేసుకోవాలి. దీనికి కూడా థ్రెడ్ 22 or 24 రౌండ్స్ అట్లా తీసుకున్నాను. ఇలా థ్రెడ్ తీసుకుని మంచిగా మంచిగా చుట్టేసుకోవాలి. థ్రెడ్ అనేది టైట్గా లాక్కుంటూ థ్రెడ్ ఒక దాని మీదకి ఒకటి వెళ్ళకుండా అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా బ్యాంగిల్స్ చుట్టూ 2 బ్యాంగిల్స్కి చుట్టూ మంచిగా అయితే ఇలా థ్రెడ్ అనేది చుట్టేసుకోవాలి. దీనికి వచ్చేసి కుందన్స్ నేను హార్ట్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. సేమ్ పర్పుల్ కలరే తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ ఈ హార్ట్ సింబల్ కుందన్స్ని అయితే స్టిక్ చేసేసుకోవాలి. మంచిగా అంటే స్ట్రైట్గా ఉన్నాయో లేవో చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో 2 బ్యాంగిల్స్కి కూడా ఇట్లానే స్టిక్ చేసేసుకోవాలి. వీటిని కూడా రెయిన్బో బ్యాంగిల్స్తో వేసుకోవచ్చు, లేకపోతే సింగిల్గా డ్రెస్సెస్ మీదకైనా బాగుంటాయి. సింపుల్గా ఇలా ట్రై చేసుకుంటే డ్రెస్సెస్ మీదకి కూడా యూజ్ అవుతాయి, శారీస్ మీదకే కాకుండా. ఇది వచ్చేసి లోటస్ డిజైన్ బ్యాంగిల్ అండి. దీనికి నేను పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. బ్యాంగిల్స్ 3 బ్యాంగిల్స్ని స్టిక్ చేసి పెట్టుకున్నాం కదా,
ఆ బ్యాంగిల్స్కి సేమ్ ఫస్ట్ మనం ఎట్లయితే థ్రెడ్ చుట్టుకున్నామో సేమ్ ప్రాసెస్లో థ్రెడ్ అనేది మంచిగా చుట్టేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ కదా అని నేను స్కిప్ చేసేసాను. ఇలా థ్రెడ్ చుట్టేసుకున్న తర్వాత మూన్ షేప్ కుందన్స్ నేను గ్రీన్ తీసుకున్నాను. గ్రీన్ తీసుకుని బ్యాంగిల్ సైడ్స్ అనేవి ఇట్లా మంచిగా B7000 గ్లూ అప్లై చేసుకొని గ్యాప్ లేకుండా స్టోన్స్ అనేవి పక్క పక్కన అయితే కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలా మంచిగా స్టిక్ చేసేసుకున్న తర్వాత ఒక 1 or 2 minutes అట్లా డ్రై అవనివ్వండి. డ్రై అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు 2 మూన్ కుందన్స్కి మిడిల్లో అయితే పింక్ ఐ షేప్ కుందన్ అయితే స్టిక్ చేసుకుని అటువైపు ఇటువైపు కూడా ఇంకొక 2 మూన్ ఐ షేప్ కుందన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 2 బ్యాంగిల్స్కి కూడా మంచిగా స్టిక్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు ప్లేస్ సరిపోలేదు. సో అక్కడ కూడా నేను కొంచెం అడ్జస్ట్ చేసేసాను కుందన్స్తో. ఇలా స్టిక్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పైన వచ్చేసి ఇలా గ్యాప్ ఉంది కదా వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా B7000 గ్లూ అయితే మళ్ళీ అప్లై చేసుకుని దానిపైన వైట్ కుందన్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాంగిల్ చుట్టూ కూడా ఇట్లానే సేమ్ స్టిక్ చేసేసుకోవాలి. 2 బ్యాంగిల్స్కి కూడా మంచిగా స్టిక్ చేసేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.